హలో ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము జాన్ మిల్టన్ గారు రాసిన వెన్ ఐ కన్సిడర్ హౌ మై లైట్ ఈస్ స్పెంట్, నా కాంతి ఎలా ఖర్చు చేయబడిందో చెప్తున్నాను. అంటే వెన్ ఐ కన్సిడర్ హౌ మై లైట్ ఈజ్ స్పెంట్ అనే సానెట్ని ఇంగ్లీష్ పోయెట్ జాన్ మిల్టన్ రాయడం జరిగింది. అతని పోయమ్స్ ఆఫ్ మిస్టర్ జాన్ మిల్టన్ సేకరణలో భాగంగా 1673లో ప్రచురించబడింది. ఈ సానెట్ అతని బ్లైండ్నెస్పై మిల్టన్ యొక్క రిఫ్లెక్షన్, అలాగే అతని శారీరక పరిమితులు ఉన్నప్పటికీ దేవునికి ఎలా సమర్థవంతంగా సర్వీస్ చేయాలనే ఆలోచనని వ్యక్తపరచడం మనం గమనించవచ్చు. సో ఈ పోయం ఆర్ సానెట్లో మిల్టన్ తన బ్లైండ్నెస్ని గురించి రాయడంతో పోయం ప్రారంభమవుతుంది. అంటే అతను తన వెలుగును సూచించే తన దృష్టిని కోల్పోతున్నాడని అతను ఆందోళన చెందుతున్నాడు. అంటే లైట్ని బ్లైండ్నెస్ అంటే అతని చూపు కోల్పోతున్నాడు అనే దాని మీద చేయడం అనేది జరగవచ్చు. అతని దృష్టిని కోల్పోవడం వల్ల దేవుణ్ణి ప్రభావవంతంగా సేవించే అతని సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే అతను తన సామర్థ్యాలను అతని రైటింగ్స్లో, అలాగే మేధపరమైన ప్రయోజనాల కోసం దేవుని సేవలో ఉపయోగించాలని అనుకుంటున్నాడు. కాబట్టి అతను బాధపడుతూ ఉంటాడు. మానవులకు ప్రసాదించిన నైపుణ్యాలను దేవుడు కఠినమైన జవాబుదారీతనం అవసరమనే భావనను ఇక్కడ మనకు స్పీకర్ విశ్లేషించడం గమనించవచ్చు. బ్లైండ్నెస్ ఉన్నప్పటికీ అతని టాలెంట్ని ఉపయోగించుకోవడం కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నాడా లేదా అని, అతని తన సామర్థ్యాన్ని, తన నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించుకున్నాడో వివరించాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు మిల్టన్. అలాగే పద్యం ముగింపు మనం చూసినప్పుడు ఇందులో స్పీకర్ తన యొక్క ఇంటర్నల్ స్ట్రగుల్ని ఎలా అధిగమించాడు అనేది మనం గమనించవచ్చు. అలాగే స్కిల్ కోసం దేవునికి ఖచ్చితమైన లెక్కలు అవసరం లేదని కూడా అతను చెప్పడం మనం గమనించవచ్చు. అలాగే బదులుగా నిజమైన కృషి, అలాగే నిబద్ధతను ప్రశంసించడం జరిగింది. వక్త దేవునికి తన ప్రయత్నాలకు అవసరం లేదు, బదులుగా హృదయపూర్వకంగా సేవ చేయాలని అతని నిబద్ధత అవసరమని ముగించడం గమనించవచ్చు. నిలబడి లేచి ఉన్నవారికి కూడా సేవ చేస్తారు. సో ఈ ఓవరాల్గా మనం చెప్పినప్పుడు నా కాంతి ఎలా గడిపిందనే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న మిల్టన్ సానెట్లో దుఃఖం, విశ్వాసం మరియు కష్టాల మధ్య దైవిక సేవ యొక్క స్వభావం యొక్క సమస్యలను పరిశోధించే ఆలోచనాత్మకత సానెట్ అని చెప్పొచ్చు. ఇది మిల్టన్ యొక్క అత్యంత ప్రసిద్ధి చెందిన రచనల్లో ఒకటి అని చెప్పవచ్చు. అతని లోతైన మతపరమైన మరియు తాత్విక అవగాహనను ఈ సానెట్ ప్రదర్శిస్తుందని కూడా మనం చెప్పవచ్చు. సో ఈ సానెట్ సారాంశం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏదైనా ఎటువంటి సమరీస్ తెలుగులో కావాలంటే కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ మోర్ academic and educational videos.